ఇప్పుడు లాస్ట్ టైము కొరటాల శివ గారు ఆచార్య మూవీ తీశారు. ఆయనకు బిఫోర్ మూవీస్ ఏవైతే తీశారో అన్ని బ్లాక్ బస్టరే. ఆచార్య నుంచి చాలా పెద్ద దెబ్బ పడ్డది ఆయనకి డైరెక్టర్గా. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే దేవర మూవీ చాలా మంచిగా తీస్తాడని 100% చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఆచార్య అసలు ఆయన తీసిన విధానము అసలు కొరటాల శివనే డైరెక్టర్ అంటే నాకు అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ డే మూవీకి వెళ్ళాను మ్యాట్నీ షోకి, చూసి అయితే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. హెడ్ అసలు తలనొచ్చింది నాకు. అరే మరి మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ సినిమా తీసిందంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ ఒక్కటి కూడా కొరటాల శివ చేసినది కనేపియలేదు నాకు ఏది ఆచార్య మూవీలో. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఈ సినిమా తీస్తుండో దేవరా చాలా బాగా తీస్తాడు. ఎందుకంటే ఆ దెబ్బ తాకింది ఆయనకు, పెయిన్ అర్థమైంది. ఈ సినిమా చాలా బాగుంటుంది, RRR రికార్డులు ఇరగొడుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను నేను. చాలా బాగున్నాయి, ఎన్టీఆర్ లుక్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ బీజిఎమ్స్ బాగా ఇచ్చిండు. కొన్ని సాంగ్స్ అయితే జర్ర డ్యాన్స్ పరంగా అదైతే బాగానే ఉంది. ఇంకా ఈ 3 సాంగ్స్ అయితే, ఒక టైటిల్ సాంగ్ 2 సాంగ్స్ వచ్చినాయి, అవి కూడా చాలా వైరల్ అయినాయి, చాలా బాగున్నాయి. ఇంకా మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే కొరటాల శివ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాదే నాకు తెలిసినంత వరకు. దేవిశ్రీ ప్రసాద్ కొరటాల శివ చాలా మంచి కాంబినేషన్. ప్రీవియస్గా భరత్ అనే నేను కానీ, మహర్షిగా మన జనతా గ్యారేజ్ కానీ, మిర్చి మూవీ కానీ, దాని తర్వాత ఇంకోటి శ్రీమంతుడు కానీ, ఈ 4 మూవీస్ కూడా ఇద్దరు కలిసి చేశారు. అది చాలా మ్యూజికల్ కూడా చాలా హిట్. మిర్చి ఈ 4 సినిమాలు కూడా చాలా బాగా తీశారు వీళ్ళు. ఈ ఎట్లయితే ఆచార్యకి మణిశర్మన్ గారు తీసుకున్నారో అక్కడ కొంచెం మ్యూజిక్ ఫ్లాప్ అయింది, ఒక 2 సాంగ్స్తోని బాగుంటుంది. మిగతా ఇప్పుడు మళ్ళీ అనిరుద్ధ్ గారిని తీసుకున్నారు, కానీ అంత నాకు సాంగ్స్ అయితే అంతగా కాపీ లాగానే ఉన్నాయి. బీజిఎమ్స్ అవి అయితే బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ అయితే కాపీ లాగానే ఉన్నాయి. అనిరుద్ధ్ గారు ఒక్కటి బెస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇస్తాడు, బీజిఎం చాలా బాగా ఇస్తాడు. కంపల్సరీ డబల్ బిర్యానీ మసాలా మొత్తం దద్దరిల్లిపోతుంది స్టేటస్. ఫస్ట్ డే రిలీజ్ రోజు అయితే ఎన్టీఆర్ అయితే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్పీచ్లు కానీ, ఆయన మాట్లాడే విధానం అదైతే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క స్పీచ్ కానీ, ఏ లాంగ్వేజ్ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఏ స్లాంగ్ తీసుకున్నా కూడా మన తెలుగులో పర్ఫెక్ట్గా మాట్లాడేయడం అంటే అతను ఒక్కడే చాలా మంచి. ఎందుకంటే ఇప్పుడు తీస్తున్న దేవర సినిమా కూడా మొత్తం అన్ని ఆల్ లాంగ్వేజ్ కూడా అతనే డబ్బింగ్ ఇస్తుండు, అది చాలా గ్రేట్. అతను ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి, ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు, ఎలా ఉండబోతుంది? చాలా మంచి కాంబినేషన్. నెక్స్ట్ రామ్ చరణ్తో కూడా వస్తున్నారు. ఆమె చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది ఇద్దరికి జోడి. మంచి యాక్టర్ ఆమె కూడా మంచి యాక్టరే. బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది ఆమెకి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఫస్ట్ మూవీ కాబట్టి మంచిగా సక్సెస్ఫుల్ కావాలి, మంచిగా రావాలి, వాళ్ళ తల్లికి మించినట్టు యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నాను. లేదు ఆ కాంబినేషన్ వీళ్ళకి ఇద్దరికి అస్సలే లేదు. ఇలా అదందరూ అనుకుంటారు అట్లా, కానీ వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. పుష్ప 2 కూడా ఏం కాంబినేషన్ ఉండదు. అది వీళ్ళ టాలెంట్ వేరన్నా, అసలు వీళ్ళ టాలెంటే వేరు. ఎన్టీఆర్కి చేస్తారు, 100% చేస్తారన్నా. ఎన్టీఆర్ ఎవరికి ఎగ్నెస్ట్ కాదు కదా. ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, ఏ హీరోలకు కానీ, ఏ కుటుంబ సభ్యులకు కానీ ఎగ్నెస్ట్ కాదు. ఎన్టీఆర్ అదే అల్లు అర్జున్ చేసే పనుల కోసమే, అది మాట్లాడే స్పీచ్లు అది బ్యాడ్గా ఇవ్వడం అనే చాలామంది అదే ఫీల్ అవుతున్నారు. మన కుటుంబ సభ్యుడు ఉండే ఇట్లా బ్యాడ్గా చేస్తున్నా, ఇట్లా మాట్లాడుతున్నందుకు అదే ఫీల్ అవుతున్నారు తప్ప ఆయన మంచి హీరోనే. అల్లు అర్జున్ కూడా ఎందుకు కాదు, ఆయన కూడా మంచి హీరోనే. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం, దేవర కోసం. సినిమానైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ రోల్ అంట. ఇంకా డ్యూయల్ రోల్ అంటే ఇంకా ఎన్టీఆర్ అయితే ఆల్రెడీ చేసిండు. అది అక్కడ మన అదుర్స్ కానీ, నెక్స్ట్ మన 3 రోల్స్ చేసిండు కదా, అది జైల్ అవకుశ. అది సినిమా పరంగా స్టోరీ పరంగా డౌన్ ఉండొచ్చేమో, కానీ చాలా మంచి డ్యూయల్ రోల్ అయినది. ఆయన చాలా బాగా చేస్తాడు యాక్టింగ్. పక్కా స్క్రీన్లకైతే పక్కా వేసుకోవాలి.